అందరికీ నమస్కారం. తవా క్షీరి తవా క్షీరి అని మామూలుగా ఐరన్ షాప్లో కూడా అమ్ముతారు. ఉప్పులా ఉంటుంది, పై చూడడానికి పలుకు పలుకులే, కానీ చప్పగా ఉంటుంది. అయితే తవా క్షీరి అంటే అర్థం ఏంటంటే, తవా అంటే వెదురు బొంగు, క్షీరి అంటే పాలు. అంటే వెదురు లావుగా ఉండే వెదురులో ఒక సీజన్లో పాలు ఏర్పడతాయి లోపల. ఆ పాలు కొన్నాళ్ళకి డ్రై అయిపోయి ఉప్పుగా మారిపోతాయి, గట్టిపడిపోతాయి. అది తవా క్షీరి అంటాం. అది తీసి ఆ బొంగు పగల కొడితే మధ్యలో చాలా ఉప్పులా వస్తాయన్నమాట. అది మనకి మందుల్లో వాడతారు. అలాగే తవా క్షీరి మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి, మానసికంగా ఎందుకు డల్గా ఉన్నాం అనుకోండి, ఏ పని చేయబుద్ధి కావడం, ఏదో నిరాశ నిస్పృహ అంటాం కదా, ఆ స్టేజ్లో ఉన్నప్పుడు, నిద్ర పట్టినప్పుడు, అలాంటప్పుడు తవా క్షీరి 20 గ్రాములు, 80 గ్రాములు పటిక బెల్లం పొడి కలిపి ఉంచుకొని రోజు రాత్రి ఒక చిటికెడు పొడి పాలతో తాగాలన్నమాట. తాగితే అంటే ఉల్లాసం కలుగుద్ది అనమాట. మంచి యాక్టివ్నెస్ అయిపోతాం, బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది. అంటే కొత్తగా ఏదో చేయాలని ఆలోచన వచ్చేది అనమాట, కొత్త ఆలోచనలు వస్తాయి, ఏదైనా చేయాలని హుషారు వస్తుంది అనమాట, డల్నెస్ పోతుంది, ఆ డిప్రెషన్ పోతుంది. అది తాగడం రోజు ఒక 40 days తాగాలి. తాగితే ఆ డిప్రెషన్లో అయిపోయి మళ్ళీ కొత్తగా ఉత్సాహంగా పనిచేస్తాం అన్నమాట.